అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్కకు వచ్చిన వారు వచ్చినప్పుడు మాంత్రిక శక్తి నుంచి విడుదల పొందుతా ఉన్నారు. దయ్యాల నుంచి విముక్తి కలుగుతా ఉంది. రకరకాల చాతబడ శక్తి నుంచి విడుదల వస్తా ఉంది. ఆయన అన్ని శక్తుల కంటే గొప్పవాడు ఆయనే. ఆయన సర్వానికి యజమానుడైనాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు సమస్తం చేయగలదని దేవుని గురించి ఆమె విన్నది. సో ఎప్పుడైతే ఆ యొక్క కనాని స్త్రీ యేసు గురించి విన్నదో, ఆ విన్న మరుక్షణమే ఆమె ప్రభు దగ్గరికి వచ్చినట్టు చూస్తే అక్కడ చూస్తే చాలా అద్భుతంగా, చాలా విచిత్రంగా కనపడతా ఉన్నది. సో ఎంత బాగా ప్రభు వారు ఏమంటున్నాడు, ఆమె ప్రభా మాకు స్వస్థత కావాలి అని అడిగితే ప్రభు వారు ఏమంటున్నాడు, పిల్లలు తినాల్సినటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్లలు వీటి యుద్ధం కాదంటే ఆమె కూడా ఏమంటుంది, అయ్యా బల్ల మీద నుంచి పడినటువంటి రొట్టె ముక్కల్ని కుక్క పిల్లలు తింటాయి కదా అని చెప్పి. అంటే ఎంత తగ్గింపు అంటే యేసుని గురించి ఎప్పుడైతే విన్నదో, యేసుని గురించి ఎప్పుడైతే ఆమె తెలుసుకున్నదో ఆమె జీవితంలో ఒక గొప్ప తగ్గింపు కనపడతా ఉన్నది. ఆ రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ దగ్గర చూస్తే ఒక మంచి విశ్వాసం కనబడతా ఉంది. ఆయన గురించి విన్నప్పుడు, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు. ఇక్కడ ఈమె చూస్తే యేసుని గురించి ఎప్పుడైతే విన్నదో, యేసుని గురించి తెలుసుకుని ఏమనంటే, నా కుమార్తెను పట్టినటువంటి ఈ దయ్యం నుంచి మరి విడిపించడం ఎవరికి వీలు కాదు, ఈయనే సర్వాంతర్యాన్ని, ఈయనకే సమస్తం లోపరచబడతా ఉన్నది, ఈయనొక్కడే చేయగలడు, ఈయనొక్కడే అద్భుతం చేయగలడని చెప్పి దేవుని గురించి బాగా విన్నది, మంచిగా ఎరిగినది కాబట్టి ఏమంటా ఉంది, ఎంత తగ్గించుకుంటున్నానంటే కుక్కతో పోల్చుకుంటాను, కుక్క పిల్లలతో కూడా ఆమె జీవితాన్ని ఆమె పోల్చుకుంటూ అంత తగ్గింపుతో ఆమె మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. ఆ రీతిగా ఆమె జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చూస్తున్నాం. ఆ సాక్ష్యం ద్వారా కూడా దేవునికి మహిమ వచ్చినట్టు. అక్కడ లూకాసు సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం. ఆయన సంచరించు ఎరుగో పట్టణంలో ప్రవేశించి జక్కయ్య ఆయన చూడాలని చెప్పి ఆలోచన వచ్చింది. చూడండి, వాస్తవానికి జక్కయ్య చేసే పని ఏంటి అని అంటే అక్కడ చూస్తే సుంకం వసూలు చేసేటువంటి వ్యక్తి. మరి యేసుని ఎందుకు చూడాలని అంటే యేసుని గురించి కూడా ఆయన ఎరిగినాడు. అక్కడ యేసుని గురించి ఆయన విన్నాడు. ఏమని వినుంటాడు, చూడండి, డబ్బు ముఖ్యం కాదు, ఆయన మోక్ష మార్గం ఇచ్చే దేవుడు, ఆయన నిత్య జీవం కలిగిన వాడు, ఆయన సర్వాంతర్యాన్ని, ఆయనే మన పరలోకాన్ని తీసుకువెళ్ళే గొప్ప దేవుడు అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటే ఆయన వినుంటాడు. అక్కడ విన్నాడు కాబట్టి ఆయన చూడాలని చెప్పి ఏం చేస్తున్నాడంటే చెట్టెక్కి కూర్చున్నాడు. ఆయన ఆశను బట్టి ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. చూడండి, ఆయన ఎప్పుడైతే ఆశపడి ఆయన గురించి తెలుసుకొని విన్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆయన ఇంటికి వెళ్ళినాడో, ఆ తదుపరి ఆయన చేసింది ఏమంటే తన ఆస్తిని మరల తిరిగి పంచిపెట్టడం. ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వారికి 4 రెట్లు ఇవ్వటానికి ఇష్టపడతాం. అంటే ఏమిటి, దేవుని గురించి ఎప్పుడైతే వింటారో, దేవుని గురించి ఎప్పుడైతే ఎరగటం, ఆలోచన తెలుసుకుంటా ఉంటారో, ఆ తదుపరి మన జీవితాల ద్వారా ఎవరికి మహిమ వస్తుంది అంటే ప్రభువుకి మహిమ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయన గురించి మనం తెలుసుకుంటామో, ఎప్పుడైతే వింటా ఉంటామో, అంటే విన్నప్పుడు విశ్వాసం పెరిగింది అంటారు కదా. ఆ రీతిగానే ఎప్పుడైతే మనం దేవుని మాట వింటాం, దేవుని గురించి మనం తెలుసుకుంటామో, ఆ తదుపరి మన జీవితంలో ఒక నూతన మార్పు అనేది మొదలవుతా ఉంటది, ఒక నూతన కార్యం అనేది ఆరంభం అవుతా ఉంటది. అందుకే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు నేను ముగ్గురు గురించి చూస్తున్నప్పుడు వారు దేవుని గురించి వారు విన్నారు, దేవుని గురించి వారు ఎరిగినారు, చూడండి, దేవుని గురించి తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్నప్పుడు వారి జీవితంలో ఒక ఆమెకు ఒక మంచి విశ్వాసం, ఇంకొక ఆమె జీవితంలో ఒక ఎంత తగ్గింపు అక్కడ కనపడతా ఉంది. ఇంకొక ఆయన చూస్తా ఉన్నప్పుడు అసలు ఆయన చూడమటికే కాక ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నాకు ఈ లోకం అక్కర్లేదు, ఈ సొమ్ము నాకు అక్కర్లేదు, ఈ ఆస్తి నాకు అక్కర్లేదు, నాకు దేవుడితే చాలు, దేవుడిని మహిమపరిస్తే చాలు, నా జీవితానికి చాలు అనే ఒక గొప్ప సత్యాన్ని అక్కడ జక్కయ్య తెలుసుకున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అందుకనే బైబిల్ లేఖనం ఏమని సెలవిస్తున్నానంటే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. తెలుసుకుందాము. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను గైకొంటామో, ఆయన ఆజ్ఞలు తెలుసుకుంటామో, అప్పుడే ఆయన మనం ఎరిగి ఉండడానికి ఫీల్ అవుతుందని చెప్పి లేఖనం సెలవిస్తుంది. దేవుని ప్రజలను మనం ఎట్లా ఉండాలి అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. సాక్ష్యాన్ని బట్టి. ఎప్పుడు దేవునికి మహిమ అంటే మనం ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి, మనం చూస్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి వీలవుతుంది, కానీ లేకపోతే వీలు కాదు. పై రూపంని బట్టి కూడా వీలు కాదు. ఎట్లా వీలవుతుంది అని అంటే మనం ఇచ్చే సాక్ష్యాన్ని, అంటే మన బ్రతుకు తీరుగా మనం బ్రతుకుతున్నట్లు
ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని కలిగి అప్పుడు వీలవుతా ఉంటది. నేను ఈ మధ్య ఒక ఊర్లో ఒక సహోదరుని చూస్తా ఉన్నాను. చిన్న మంచిగా చర్చికి వెళ్ళింది. ఆ రోజు పెంపాలనుకుంటా, మంచిగా వైట్ తెల్ల చీర కట్టుకొని బైబిల్ చేతిలో ఉంది. వాళ్ళ ఇంట్లోకి పక్కింటి వాళ్ళ నీళ్ళు వచ్చిందని చెప్పి బైబిల్ కూడా ఆమె తెల్ల చీర కట్టుకుని ఉంది, బైబిల్ చేతిలోనే ఉంది. బూతులు తిట్టడము, ఇంకా నేనంతే బట్ట ఆకురాలో చూస్తా ఉన్నాను. అరే చూడటానికి ఏం బ్రహ్మాండంగా ప్యూర్ క్రిస్టియన్ లాగా ఉంది. చూడటానికి అయితే చాలా మంచి క్రైస్తవురాలుగా కనపడతా ఉంది. చెవులకి ఏం లేవు, కొట్టలేదు, ఏం లేదు, చూడటానికి చాలా మంచిగా కనపడతా ఉంది. కానీ ఆమె మాట్లాడుతున్నటువంటి ఆ మాట తీరు చూస్తే, జీవితం చూస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అంటే అప్పుడేమంటుంది, మనం బ్రతుకుతున్నటువంటి జీవితం మన తీరు ద్వారా దేవునికి మహిమ వస్తూ ఉంటాం, దేవునికి ఘనత వస్తూ ఉంటది. అందుకని అక్కడ రాయబడిన బట్టి గొర్రె పిల్ల రక్తం బట్టి తమిచిన సాక్ష్యాన్ని బట్టి ఇప్పుడు మనమందరం ఆయన యొక్క రక్తం చేత కడగబడినాం. అయితే ఇప్పుడు మన బ్రతుకు మూలంగా దేవునికి మహిమార్థకరంగా ఉండాలి, మనం సాక్షులుగా ఉండాల్సిన విషయం. ఈ మధ్య ఒక ఎర్రగొండపల్లిలో ఒక దైవజనుడికి ఆరోగ్యం బాగలేకపోతే ఒక 4-5 దైవజనులను కలిసి తీసుకుని వెళ్ళడం జరిగింది. కారులో వెళ్ళడం జరిగింది. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మీరు కూడా రండి అంటే వెళ్ళేటప్పుడు ఇంకొక ఆయన నాకు సలహా ఇస్తా ఉన్నాడు. చూడండి, ఒక కౌన్సిల్ ఉంది, దాంట్లో జాయిన్ బ్రదర్, మీ కారు ఉంది కదా, కారులో జాయిన్ అయితే వాళ్ళకి కారుకి కావాల్సినవన్నీ ఇస్తారు, బోర్డు పెట్టుకోవచ్చు, ఆ ముందు అంతా బాగుంటుంది కౌన్సిల్ లో చేరితే అని చెప్పి చెప్తా ఉంటే నేను చెప్తా ఉన్నాను, దేవుని మహిమపరచడానికి, దేవుని స్వార్థ ప్రకటించడానికి మాత్రమే దేవుడు దాన్ని వెహికల్ ఇచ్చినట్టు తప్పనించి వేరే కాదు. నీకు కావాల్సిన పిల్లల ఫీజులు వస్తాయనంటే దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి తప్పనించి ఇవి ముఖ్యం కాదు. మాకు దైవజన దగ్గర నుంచి మేము నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, మా బ్రతుకు మూలంగా సరే, చావు మూలంగా సరే దేవుని మహిమపరచాలనే విషయాన్ని మేము వింటా ఉన్నాం. ఎంతసేపుకి దేవుని స్వార్థ ప్రకటించాలి, ఒక్క మనుషులకు వెళ్ళాలి. ఈ కాలేజ్ దేవుడే కాబట్టి తదుపరి చూసుకునేది కూడా దేవుడే. తదుపరి ఎట్లా నడిపించాలో ఆయనే చూసుకుంటా ఉన్నాడు. ఇప్పటి వరకు నడిపిస్తున్న దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తా ఉన్నాడు. అంటే సాక్షులు ఉండమని చెప్పి లేఖనం సెలవిస్తుంది కాబట్టి సాక్షులు ఉండడానికే ఇష్టపడటానికి వచ్చినామంటాం. ఉన్నప్పుడు అబ్రాహాము దేవుని స్వరమిని, దేవుని వాక్యమిని ఆయన బయలుదేరడం చూస్తా ఉన్నాం. మరి దేవుని మాట ఎప్పుడైతే విని ఆయన బయలుదేరుతా ఉన్నాడో ఆ తర్వాత జరిగినటువంటి విషయాల్ని ఒక 4 విషయాలు నేను గుర్తు చేస్తానండి. 14వ అధ్యాయం 20-24 వచనాలు. అబ్రాహాము ఏ రీతిగా దేవుని మహిమపరుస్తా ఉన్నాడు అనే విషయం చూస్తే, అక్కడ యుద్ధంలో గెలిచిన తర్వాత దేవునికి ఇవ్వాల్సినటువంటి 10వ వంతు దేవునికి ఇస్తున్నాడు. అంటే దేవుని ఎరిగిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన మరి దేవుని ఆజ్ఞను పాటించే విషయంలో ఎంతగా ఆయన ఆజ్ఞను పాటించి ఆయన మహిమపరుస్తున్నాడు. ఆ తదుపరి మరి అక్కడ ఉన్నటువంటి సొదమరాజు ఏమంటున్నాడు, చూడండి నా ఆస్తి తీసుకోమని చెప్తా ఉన్నాడు. అయితే ఏమంటే నీ ఆస్తి ద్వారా పలానా అబ్రాహాము గొప్పవాడని చెప్పి నీకు మహిమ వస్తుంది, నా దేవునికి మహిమ రాదు, నా దేవునికి ఘనత రాదు అనే విషయాన్ని ఇది కొన్ని సంవత్సరాల క్రితం దైవజనుడు మన కాపాయి గారు ఒక మందిరం కట్టే విషయంలో చెప్తా ఉన్నారు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఏమని చెప్తారని అంటే, ఈ మందిరం దేవుని చేత కట్టబడితే దేవుని పేరు పెట్టబడింది. ఇది ఎవరో ఒక నాయకుల వరకు లేకపోతే పలాని వ్యక్తుల వరకు కట్టబడితే ఏమైందంటే పలాని వారి పేరు వస్తా ఉన్నది, మహిమ దేవునికి ఉండదు అనే విషయాన్ని గుర్తు చేస్తారు. దాదాపు నేను చిన్న టైం నేను కొంచెం చిన్నగా ఉన్న వయసులో చెప్పిన మాట. అదే విషయం నేను ఇప్పుడు కూడా ఆలోచన చేస్తా. ఎవరైనా దాంట్లో అట్లా ఏదైనా చేయాలని ఆలోచనప్పుడు ఏమంటుందంటే, మందిరం దేవుని మహిమ చేత కట్టబడాలి. నువ్వు ఇచ్చే సొమ్ము చేత ఇంకొకరు ఇచ్చే సొమ్ము చేత కట్టబడితే అదేమైందంటే పలానా పొలిటికల్ లీడర్ ఇచ్చినాడు, పలానా వాళ్ళ వ్యక్తులు ఇచ్చినాడు, వాళ్ళ ద్వారా కట్టబడతానంటే అది దేవునికి మహిమ, దేవునికి ఘనత రాదు. దేవుడు ఇక్కడ చూస్తే అబ్రాహాము కూడా ఆ విషయంలో దేవుడు ఎంత మహిమపరుస్తున్నాడంటే, నీ వలన అబ్రాహాము గొప్పవాడైనాడంటే అది నా దేవునికి అవమానం అవుతుంది. ఎందుకంటే పిలిచిన దేవుడు అబ్రాహాముని, నడిపిస్తున్న దేవుడు అబ్రాహాముని. అందుకని అక్కడ సొదమరాజుతో నీవిచ్చే సొమ్ము నాకు అవసరం లేదు, నీ ద్వారానే గొప్పవాడు అయితే అది కాదు అని చెప్పి అక్కడ కూడా అబ్రాహాము దేవుని మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం.